ఏమ్రా ఈ కళ్ళద్దం ఏమ్రా? ఈ కళ్ళద్దం అవసరం అరా నీకు? పెట్టుకోరా పుట్టిగా పెట్టుకో. చంపేస్తా. కళ్ళద్దాలు ఎట్టుకొని కాలేజీలా సైటింగ్ ఇస్తున్నావురా? చంపేస్తా నా ఎలా అన్నయ్య. ఏమ్రా ఇక్కడెవరో మన వాడొక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే నోసుకు ఫేస్ కి తేడా లేకుండా కుమ్మేసి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నట్ట. ఆ దిక్కుమాలిన నా కొడుకు ఎవరో చెప్తే సరదాగా ఏమ్రా ఆడికిచ్చింది సరిపోలే, నువ్వు వచ్చినావు. అది నువ్వేనా? నేనెవరో తెలుసా? సత్తి 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 సత్తి. రాయ్ నా గురించి చెప్పండి చెప్పండి. ఏంట్రా అయిపోయావు అని ఓ కేకలేస్తున్నావు? తీనా తీనా అంటే ఏంట్రా? తీనా అంటే వాళ్ళకేం తెలుస్తుందిరా తిక్కనా కొడక. నన్ను తిక్కనా కొడక అన్నారా? అన్నా నన్ను అనలేదు కదా. నేను ఏంట్రా నాట్ రీచబుల్? నువ్వు రీచబుల్ బే. రామిరెడ్డి తమ్ముళ్ళ ఉన్నావు, నీకెందుకురా కాలేజీ? నీదేంట్రా? రాయ్ అయిపోయా నువ్వు. రాయ్ నా సంగతి నీకు తెలీదురా. రాయ్ అయిపోయారు నువ్వు. అయిపోయారు మీరు. ఇంకోసారి మా వాళ్ళ జోలికి వచ్చారో ఎముకలు చేస్తారేమనుకుంటారట. ఒకసారి మా వాళ్ళ జోలికి వచ్చావో బతికిపోయాను నాయన. మా వాడిని కొట్టి దిక్కున్న చోటు చెప్పుకోమంటావా? ఇంకోసారి వాళ్ళ జోలికి వచ్చావో వాళ్లే కాదు ఇంకెవరి జోలికి వెళ్ళినా పగిలిపోద్ది. అండర్స్టాండ్? ఇదేంటి స్టాప్ బ్లాక్ లో మాయమయ్యాడు? పట్టపగలు నడి రోడ్డు మీద ఈ రొమాన్స్ ఏంటన్నయ్య? నీకెందుకురా? ఇది నా లవర్, నా ఇష్టం. ఛా ఊరుకో అన్నయ్య. నాకు నందికి పందికి తేడా తెలియదు అనుకుంటున్నావా? అవునరా మేము పందులమే. ఏం పీకుతావు? ఏంటి బే ఎక్కువ చేస్తున్నావు? ఏం పీకుతావు? నీ వల్ల ఏం కాదురా. నిన్ను ఇక్కడే వేసేస్తాం. ఏం చేస్తావురా? ఇప్పుడు నీకు పగులుద్ది. మొక్కలు జాగ్రత్తరా. అలాగేనయ్యా. చెప్పింది అర్థమైందా? రే జేబీ నేను చెప్పేది విను. చెప్పు. ఆ విజయ్ గాడిని మనం చాలా
ప్రియా ఒకసారి బయటికి రా. ప్రియా ఎవడురా నువ్వు నా ఇంటికి వచ్చి నా కూతురునే పేరు పెట్టి పిలుస్తుండావు? రే రాయుడు, నీకు చాటు దెబ్బలు కొట్టడం తెలుసురా, నాకు చావు దెబ్బలు కొట్టడం తెలుసు. నన్ను తట్టుకోవడం నీ వల్ల నీ మనుషుల వల్ల కాదు. మర్యాదగా నీ కూతురుని పిలుస్తావా లేదా? లేదంటే నేనే లోపలికి వెళ్తాను. పిలువు. ఈ ఊర్లోనే కాదు, ఈ జిల్లాలోనే ఎవరైనా సరే రాయుడన్నా రాయుడు మనుషులన్నా వంగి వంగి దండాలు పెట్టడం తప్ప దగ్గర రావడానికి భయపడతారు. అలాంటి నా కూతుర్ని నీ దారిలో తెచ్చుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదురా, నిన్ను వదలకూడదు. రాయుడు ఒక్కొక్కడు పందుల్లాగా ఉన్నారు. అల్లుడు గారు కొట్టిన దెబ్బలకి తేడా ఆరిపోయింది. నీ తేడా ఆరకముందే అమ్మాయి గారిని పిలిచి వాడితో పంపించే పని అయిపోతుంది. నోరు పోయిరా. ఇప్పుడేమంటావు? మా అమ్మాయి వచ్చి నిన్ను చీకొట్టిపోవాలా? అంతే కదా? ప్రియా వసా, ప్రియా రా బయటికి. వీడేదో వినాలనుకుంటున్నాడో చెప్పు. ప్రియా, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాతో వచ్చేయి. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఏంటి? నేను నా ప్రేమ కావాలా? నీలాంటి రౌడీని తిరగబోతుని ప్రేమించడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చస్తావు. నీ ప్రేమ కోసం చంపడానికైనా చావడానికైనా నేను రెడీ. అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును, కావాలనే మాట్లాడుతున్నాను. నిన్న కూడా కావాలనే మాట్లాడాను. నా కోసం నువ్వు ఎవరినైనా చంపుతావని తెలుసు, కానీ అలా జరగకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను. వద్దు ప్రియా, నువ్వు సూసైడ్ చేసుకుంటావా? నేను చెప్పాల్సింది చెప్పేశాను, వెళ్ళిపో. ప్రియా, ఇంక నీతో మాట్లాడే ఓపిక ఓర్పు నాకు లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రియా. శభాష్ ప్రియా, నా కూతురు అనిపించావు.